హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో బిట్కాయిన్ మరియు ఇథేరియం క్రిప్టో కరెన్సీ ఆప్షన్ మరియు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి. సో ఫ్రెండ్స్, మా ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది ఫ్రెండ్స్ డౌట్స్ రైజ్ చేశారు. ఈ వీడియోలో వచ్చేసరికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి సార్, మరియు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను బేసిక్ వీడియోస్ ఆల్గో ట్రేడింగ్ మీద డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మరియు మనకి ట్రేట్రాన్ యొక్క సెటప్ వీడియోస్ కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. కావాలంటే చూడండి. బేసిక్ వీడియోస్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ట్రేట్రాన్తో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అని క్లియర్గా వీడియోస్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ తక్కువ మాన్యువల్ ట్రేడింగ్లో, ఫస్ట్ ఆల్గో ట్రేడింగ్ కాకుండా మాన్యువల్ ట్రేడింగ్లో తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆల్గో ట్రేడింగ్ సెటప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మీ అందరికి తెలిసిందే. సో కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వచ్చేసరికి మనం డెరివేటివ్ సెగ్మెంట్లో అంటే బిట్కాయిన్ ఫ్యూచర్స్, ఇథేరియం ఫ్యూచర్స్, ఇలా ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తాం, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్రిప్టో కరెన్సీ, ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ మేము తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ సెటప్తో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇది ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఒకసారి ఉన్నాయి, ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ మీకు లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, ఫ్రీ లింక్స్. ఇవి వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ కోసం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఓకేనా. ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటాయి, ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇథేరియం, బిట్కాయిన్. ఇవి వచ్చేసరికి ఓన్లీ మనకి డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్, ఇథేరియంలోనే ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది, మిగతా క్రిప్టో కరెన్సీస్లో లేదు. సో వాటి కోసం హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఫ్యూచర్ స్ట్రాటజీస్. బిట్కాయిన్, ఇథేరియంలో ఫ్యూచర్ స్ట్రాటజీ మల్టీ టైం ఫ్రేమ్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 2 అవర్స్ టైం ఫ్రేమ్లో, ఇలా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి ఒక్కొక్క స్ట్రాటజీ, ఇది ఏదైనా ఇక్కడ ఒక్కొక్క స్ట్రాటజీ మినిమం 1500 రూపీస్తో ట్రేడింగ్, 1500 రూపాయలతో ట్రేడింగ్ చేసే విధంగా సెటప్ చేసాం ఫ్రెండ్స్. ఏదైనా స్ట్రాటజీ మినిమం 1500తో ట్రేడింగ్ చేసే విధంగా సెటప్ చేసాం అనమాట. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లింక్ క్లిక్ చేసి, ఇది ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ యొక్క లింక్ అనమాట, ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఇండియా. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్, ఈ రెండిట్లో అకౌంట్ అనేది మస్ట్, ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే. సో ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా, అసలు తక్కువ అమౌంట్తో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలో ఒకసారి చూపెడతాను. ఫ్యూచర్స్లో ఒకసారి చూపెడతాను. ఒకసారి ఫ్యూచర్స్లో క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ చార్ట్, ఇది బిట్కాయిన్ చార్ట్ ఓపెన్ అయింది. సో ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే స్కాల్ప్ 1 మినిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని, ఈ వీడియోలో 1 మినిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే మనకి వీళ్ళు ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే వితిన్ 15 మినిట్స్లో మీరు బై అండ్ సేల్ కొడితే, బై అండ్ సేల్ స్కాల్ప్ ట్రేడింగ్ చేస్తే మీకు ఓన్లీ వన్ సైడే బ్రోకరేజ్ ఛార్జెస్ వేస్తామని వీళ్ళు ఒక ఆఫర్ తీసుకొచ్చారు వితిన్ 15 మినిట్స్లో. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక బిట్కాయిన్ ఫ్యూచర్స్లో బై అండ్ సేల్ కొడితే మీకు అరౌండ్ క్వాంటిటీ సైజ్ బట్టి, ఎగ్జాంపుల్ బైకి $1, సెల్కి $1 బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకుంటారు. టోటల్ $2 బ్రోకరేజ్ ఛార్జెస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
బట్ మీరు వితిన్ 15 మినిట్స్లో క్లోజ్ చేస్తే వీళ్ళు వచ్చేసరికి మీకు ఓన్లీ వన్ సైడే, అంటే బై అండ్ సేల్కి కలిపి ఓన్లీ $1, అంటే వితిన్ 15 మినిట్స్లో ఆర్డర్ క్లోజ్ చేస్తే మీకు ఓన్లీ $1 తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో అందుకే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను స్కాల్ప్ స్ట్రాటజీ. సో ఈ స్కాల్ప్ స్ట్రాటజీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి తక్కువ అమౌంట్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలో. ఇక్కడ ఆల్రెడీ నేను 2 ఇండికేటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్, 52 WMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది 52 మనకి ఈ రెడ్, ఓకేనా, ఇది వచ్చేసరికి 52 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఈ రెడ్ లైన్. ఈ 200 ఈ బ్లూ లైన్ అనేది 200 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో సింపుల్ స్టడీ అనమాట, ఏం లేదు 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఏం లేదు, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ముందు ఇక్కడెక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఇది వచ్చేసరికి ఈ బ్లూ లైన్ మీకు తెలుసు కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసరికి 200 EMA అండ్ ఆల్సో ఇది 52 EMA, 52 WMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో EMA ఈ 200 EMA కంటే ఈ 52 EMA ఎబోవ్ ఉండాలి, ఈ 52 WMA ఎబోవ్ ఉండాలి ఈ 200 EMA కంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనకి ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి ఈ 52 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఈ విధంగా, ఏ విధంగా అంటే మనకి ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఒక క్యాండిల్, బేరిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఎబోవ్ ఓపెన్ అయ్యి బిలో ఈ విధంగా క్లోజ్ అవ్వాలి, ఆర్ ఎబోవ్ అండ్ క్లోజ్ బిలో ఉండాలి. ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్, ఇలా ఒక క్యాండిల్ అయిన ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి, అంటే 52 ఈ WMA కింద ఓపెన్ అయ్యి ఎబోవ్ క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్టీపీ హయ్యర్ హై, ఎల్టీపీ హయ్యర్ హై ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి, దీనిలోగా స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. సో ఇది బై సెటప్. ఇక్కడ మస్ట్ ఇంకొకసారి కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 200 EMA, 200 EMA కంటే ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఉండాలి, ఈ 52 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఉండాలి. అండ్ ఆల్సో కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలా ఒక బేరిష్ క్యాండిల్, ఈ బేరిష్ క్యాండిల్ బిలో ఉండాలి, 52 WMA కంటే బిలో క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఇది ఓపెన్, ఇది క్లోజ్ కదా. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ ఉండాలి, అంటే గ్రీన్ క్యాండిల్ బిలో ఓపెన్ అయ్యి 52 మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఓపెన్ అయ్యి ఎబోవ్ క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్టీపీ దీని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసరికి దీనిలో స్టాప్ లాస్. ఇది స్ట్రాటజీ, ఇది బయింగ్ స్ట్రాటజీ. ఈ విధంగా సెటప్ వచ్చినప్పుడు బయింగ్ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ సెల్ స్ట్రాటజీ, సెల్లింగ్ స్ట్రాటజీ. ఈ విధంగా సెటప్ ఎక్కడొచ్చినా మీరు బై పొజిషన్, ఈ విధంగా సెటప్ ఎక్కడొచ్చినా బై పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇచ్చిన సిగ్నల్, ఓకేనా, EMA కంటే బాగుంది. ఇక్కడ కూడా మనకి EMA 200 EMA కంటే బాగుంది. మనకి బేరిష్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ బిలో ఓపెన్ అయ్యి 52 WMA కంటే అబోవ్ క్లోజ్ అయింది, హయ్యర్ హై పొజిషన్, దీనిలోగా స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. సో ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ బేరిష్ క్యాండిల్ బాడీ ఉంది కదా, ఈ బాడీ కంటే ఈ బుల్లిష్ క్యాండిల్ బాడీ ఎక్కువ ఉండాలి, అంటే బిగ్ ఉండాలి. దీనికంటే దీని యొక్క బాడీ కంటే దీని యొక్క బాడీ పెద్దగా ఉండాలి, ఓకేనా. ఇది మస్ట్ రూల్. సేమ్ ఆ విధంగా ఏ విధంగా వచ్చినా ఆ విధంగా ట్రేడింగ్ సెటప్. ఇక్కడ కూడా చూడండి, దీని యొక్క బాడీ కంటే దీని బాడీ పెద్దగా ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది కదా, రెడ్ బాడీ ఆ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఇది బై సిగ్నల్స్. సెల్ సిగ్నల్ వచ్చేసరికి, ఇక్కడ సేల్ సిగ్నల్ వచ్చేసరికి మన రూల్ ఏంది, సేల్ సిగ్నల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడెక్కడైనా క్లియర్ ట్రెండ్ ఉన్న దగ్గర ఇది బుల్లిష్ ట్రెండే. సో బుల్లిష్ ట్రెండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సేల్ సిగ్నల్ బిలో ఉండాలి. ఓకే, ఇక్కడ సేల్ సిగ్నల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేల్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఎక్కడంటే ఇది వచ్చేసరికి 200 EMA. సేల్ సిగ్నల్కి 200 EMA కంటే బిలో 52 WMA బిలో ఉండాలి, అంటే కింద ఉండాలి, దీనికంటే కింద ఉండాలి, ఓకేనా. కండిషన్ దీనికంటే ఓల్ సేల్ సిగ్నలే. అండ్ ఆల్సో ఇలా ఒక ఇక్కడ చూడండి
52 WMA కంటే ఎబో ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇలా నెక్స్ట్ ఒక బేరిష్ క్యాండిల్ ఎబో ఓపెన్ అయ్యి 52 WMA కంటే ఎబో ఓపెన్ అయ్యి బిలో క్లోజ్ అయింది. అంటే మళ్ళీ క్యాండిల్ కూడా చూడు, ఈ బుల్లిష్ క్యాండిల్ కంటే బేరిష్ క్యాండిల్ బిగ్ ఉండాలి. ఓకేనా, బిలో క్లోజ్ అయ్యి దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్. ఓకేనా, ఈ విధంగా సేల్ సిగ్నల్ ఈ విధంగా. ఓకేనా, మనకి 200 EM ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మనకి 200 EMA కంటే బిలో ఉంటే మనం బై సిగ్నల్ తీసుకోం. ఎందుకు తీసుకోమనేది ఇక్కడ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది, నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకేనా, మనకు బై సిగ్నల్ అంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే బిలో, ఇక్కడ బిలో బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, హయ్యర్ ఐ బ్రేక్ అయింది, మన కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ మన రూల్ ఏంది, 200 EMA కంటే ఎబో ఉంటేనే బై సిగ్నల్ తీసుకోవాలి. అండ్ ఇట్లాంటి ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి సో క్లియర్గా 200 EMA కంటే బిలో ఉంటే ఒక ట్రెండ్ అనేది మనకు తెలుస్తుంది, నెగిటివ్ ట్రెండ్ ఉంటుందని. ఎబో ఉంటేనేమో బై ట్రెండ్. ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా. సో అవాయిడ్ చేయడానికి మనకి 200 EMA. సో ఇది వచ్చేసరికి స్కాల్పింగ్ ట్రేడింగ్ సెటప్ 15 minutesలో ట్రేడింగ్ చేయడానికి ఈ విధంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సో ఆ విధంగా మీకు ఎక్కడ సిగ్నల్ వస్తే ఆ విధంగా తీసుకోండి. ఇక్కడ కూడా చూడండి. సో ఇది మన స్ట్రాటజీ 1 minute టైం ఫ్రేమ్లో. ఓకేనా, సింపుల్ రెండే, 200 EMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సో మనకి 200 EMA కంటే బిలోనే ఉంది సిగ్నల్ కూడా. ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నల్ లేదు. ఇథేరియం ఆర్ బిట్కాయిన్లో ఎగ్జాంపుల్ బై పొజిషన్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బై సిగ్నల్. సో ఇక్కడ ఏంటంటే మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా, బై చేసుకోవాలంటే మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలి. లిమిట్ ఆర్ మార్కెట్ ఆర్డర్ ఈ విధంగా సెటప్ చేసుకొని ఇక్కడ మార్జిన్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మార్జిన్ అనేది ఎఫెక్టివ్ లివరేజ్ 200% కూడా సెట్ చేసుకోవచ్చు. బీటీసీ క్వాంటిటీ వచ్చేసరికి 0.01 0.02. మీకు ఎంత క్యాపిటల్ అడుగుతుంది ఇక్కడ, 0.02 క్వాంటిటీ. లివరేజ్ అనేది మనకి ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 0.02 0.03 క్వాంటిటీ పెరుగుతున్నా కాబట్టి మనకి ఇక్కడ చూడండి 0.01 అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయడానికి. 0.01 క్వాంటిటీ $9 అరౌండ్ 1000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఆర్ 0.02 1500 రూపీస్తో అతి తక్కువ అమౌంట్తో. ఇక్కడ ఆటో మనకి ఆ లివరేజ్ ఇక్కడ చూడండి 90% లివరేజ్ ఇస్తుంది. క్వాంటిటీ 2 అంటే 1500 రూపాయలతో ట్రేడ్. బై ఆర్ సేల్ కూడా సేమ్. ఓకేనా, ఈ విధంగా. సో లిమిట్ ఆర్డర్ వచ్చేసరికి మీకు లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అదే మీకు తెలిసే ఉంటుంది. లిమిట్ ఆర్డర్ అంటే మనకి బెస్ట్ ప్రైస్, బిడ్డింగ్ ప్రైస్ మనము ఒక లిమిట్ ప్రైస్ పెడతాం. మార్కెట్ ఆర్డర్ వచ్చేసరికి మార్కెట్ ఆర్డర్లో ప్రైస్ తీసుకుంటుంది అన్నమాట. సో ఇది లివరేజ్ సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, కొద్దిగా చేంజ్ చేసినట్టు. మార్కెట్ ఓన్లీ. సో లివరేజ్ ఆటో లివరేజ్ ఇస్తున్నట్టుంది వీళ్ళు. సో లివరేజ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తుర్రు. ఇది బిట్కాయిన్లో ఈ విధంగా. ఇథేరియం జస్ట్ క్వాంటిటీ అనేది బిట్కాయిన్లో చెప్పాను కదా 0.02 క్వాంటిటీ ట్రేడ్ చేయాలనుకుంటే మీరు అరౌండ్ మీ అకౌంట్లో ఎంత ఉండాలి, 1500 ఆర్ 2000 దాకా ఉంటే సరిపోతుంది. అతి తక్కువ అమౌంట్తో బై ఆర్ సేల్ తీసుకోవాలంటే బిట్కాయిన్లో. సేమ్ ఇథేరియంలో ట్రేడ్ చేయాలంటే సో ఇథేరియం వచ్చేసరికి 0.2
ఎంత అమౌంట్ కావాలి? 800. 0.3 $14 అంటే మీకు అరౌండ్ $1200. 0.5 23.77 అంటే అరౌండ్ మీకు 1700 నుంచి అంటే క్వాంటిటీ. మీరు ఇక్కడ క్వాంటిటీ లివరేజ్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. మనకి బీయింగ్ ప్లేస్డ్ ఎఫెక్ట్ లివరేజ్ ఇస్ డైనమిక్ అండ్ డిపెండ్ ఆన్. ఇక్కడ మనకి ఇంతకుముందు మనం బై డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుండే, మనకి ఇక్కడ ఏంటంటే లివరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 0.1 క్వాంటిటీ సైజ్ పెరిగితే లివరేజ్ పెంచుతారా? ఓకే. 0.5 లివరేజ్, 0.5 లివరేజ్. ఓకేనా? ఇక్కడ మనం ఈ విధంగా సెట్ చేసుకో. బై ఆర్ సేల్ అతి తక్కువ అమౌంట్తో 1500 ఇలా ప్రతి కరెన్సీలో సెట్ చేసుకోవచ్చు. XPR, డోజీ ఇక్కడ ప్రతి కరెన్సీలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లివరేజ్ సో పొజిషన్ బట్టి మీరు తీసుకోవచ్చు ఏదైనా. BCH USD. సో ఇక్కడ ఏంటంటే ఈ మార్జిన్ మోడ్స్, ఇక్కడ 2 మార్జిన్ మోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బిట్కాయిన్ ఉంది కదా, BTC USD. ఇక్కడ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ వచ్చేసరికి మెయిన్ మార్జిన్ మోడ్ వచ్చేసరికి ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ సెట్ చేసుకుంటే, ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ సెట్ చేసుకున్నా కదా, లివరేజ్ ఎక్కువ ఇస్తుంది. మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ వచ్చేసరికి ఇక్కడ మార్జిన్ సెటప్ అనేది, చేంజ్ మార్జిన్ సెటప్ అనేది పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఇది ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు లివరేజ్ చూసుకోండి. లివరేజ్ ఎంత వచ్చింది? 200%. ఇప్పుడు మనకు 0.01 ట్రేడ్ చేయాలంటే ఎంత అడుగుతుంది? జస్ట్ $5. 0.03 ఎంత? $12. 12 అంటే $1000 ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్లో సెట్ చేసుకుంటే. 0.4 $16 అంటే $1500తో క్వాంటిటీ. మార్జిన్ సెటప్ వచ్చేసరికి ఫ్యూచర్స్లో ట్రేడింగ్కి ఐసోలేటెడ్ సెట్ చేసుకోండి. ఓకేనా? ప్రతి దాంట్లో ఈటీఎస్లో కూడా అదేవిధంగా 200x వాళ్ళు లివరేజ్ ఇస్తారు. క్వాంటిటీ వచ్చేసరికి 0.5 ఎగ్జాంపుల్ అనుకుంటే మనకి ఎంత అడుగుతుంది? 0.5 క్వాంటిటీకి 5.46. 1 క్వాంటిటీ 1 సెట్ చేసుకుంటే $10, $700. సో ఈ విధంగా మనకి అతి తక్కువ అమౌంట్ తోటి మనకి $10 అంటే ఎంత? 10 to 11,000 రూపీస్తో ట్రేడింగ్ చేస్తారు. అతి తక్కువ అమౌంట్తో వీళ్ళు లివరేజ్ ఇస్తున్నారు ఆటోమేటిక్ ట్రేడింగ్. ఇక్కడ లివరేజ్ సెట్ చేసుకోండి 200% మ్యాక్స్. మీరు ఇక్కడ చాలా ఉంటాయి ఫ్యూచర్స్, ఇక్కడ XPR మీరు లివరేజ్ సెట్ చేసుకోవచ్చు. 200x సెట్ చేసుకోవచ్చు, 100x సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవాలి. సెట్టింగ్ అయింది. ఓకేనా? XPR చెప్తున్నాను. SOLUST ఆల్రెడీ సెట్ అయింది. BCH USD ఆల్రెడీ సెట్ అయింది 200%. సో ఈ విధంగా మీరు సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డే ట్రేడింగ్ ఈ విధంగా అతి తక్కువ అమౌంట్ తోటి $10, 1500, 200 రూపీస్తో ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మాన్యువల్ ట్రేడింగ్ సెటప్. సో మన స్ట్రాటజీస్ కూడా సేమ్ ఆ 1500 రూపీస్ తోటే ఆర్డర్ తీసుకునేటట్టు సెట్ చేసాం. స్టాప్ లాస్, టార్గెట్, ఎవ్రీథింగ్ అదే విధంగా సెట్ చేసాం ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈరోజుటి మన స్ట్రాటజీ సెటప్. ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి ఏం లేదు. మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకుంటారు కదా ట్రేటర్లో, యాడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ ఇక్కడ మీకు ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్గో, ఓకే, ఆల్గో APIs అని ఉంటుంది. APIs ఉంటుంది. ఇక్కడ క్రియేట్ API కొట్టాలి. క్రియేట్ API అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. క్రియేట్ న్యూ API, మెయిన్ అకౌంట్, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ట్రేట్రానో ఏదో మీ నేమ్ ఇవ్వండి. మనకి ట్రేట్రాన్ IP, ట్రేట్రాన్ ఆల్గో స్ట్రాటజీస్ కాబట్టి ఇది పెట్టి, ఇది పర్మిషన్ వచ్చేసరికి రీడ్ డేటా, ట్రేడింగ్ డేటా, ట్రేడింగ్ కూడా చేయాలి. ఈ రెండింటికి పర్మిషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఓకే, ఎగ్జాంపుల్ ఏదోటి ట్రేడ్ మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఈ విధంగా IP ఇది దీని మీద క్లిక్ చేయగానే ట్రేట్రాన్ IP క్రియేట్ API కొట్టగానే
ఇక్కడ మీకు మీ వేలే 2FA పాస్వర్డ్, మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. అది కొట్టంగానే మీకు 2 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 2 కీస్ వస్తాయి అన్నమాట. ఆ 2 ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు ఎంటర్ చేయగానే, సబ్మిట్ చేయగానే 2 కీస్ వస్తాయి. ఆ కీస్ వచ్చేసరికి ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ మీకు ట్రేట్రాన్లో వచ్చేసరికి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్లోకి వెళ్ళండి. బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్లో మీరు ఇక్కడ డెల్టా ఇండియా ఉంది కదా, ఇక్కడ యాడ్ బ్రోకర్ ఉంది. యాడ్ బ్రోకర్లోకి వెళ్ళి ట్రేట్రాన్లో బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ ప్లేస్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ వస్తుంది లిస్ట్ ఆఫ్. ఇక్కడ యాడ్ బ్రోకర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లిస్ట్ కనపడుతుంది. మేనేజ్ బ్రోకర్స్, సెలెక్ట్ బ్రోకర్, డెల్టా ఇండియా అని ఉంటుంది. డెల్టా ఇండియా యాడ్ చేయని వాళ్ళకి డెల్టా ఇండియా అని ఉంటుంది. డెల్టా ఇండియాని సెలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసి సేవ్ కొట్టంగానే ఇక్కడ మీకు డేటా వస్తుంది. నేను ఆల్రెడీ డెల్టా ఇండియా యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఎడిట్ చేసి చూపెడతాను. సో డెల్టా ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ బ్రోకర్ వచ్చేసరికి మేనేజ్ బ్రోకర్స్లో మీరు డెల్టా ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. డెల్టా ఇండియా USD, ఓకేనా. ఏపీఐ సీక్రెట్ అనేది ఇప్పుడు మీరు ఇవి ఉంటాయి కదా, ఇది మీ నెంబర్ ఒకసారి ఇవి పాస్వర్డ్ సబ్మిట్ కొట్టంగానే ఓటీపీలు వస్తాయి కదా, సబ్మిట్ కొట్టంగానే ఇక్కడ మీరు అంటే మళ్ళీ ఏపీఐ క్రియేట్ చేసుకొని ఇక్కడ సేమ్ ఇదంతా వస్తుంది కదా, క్రియేట్ ఏపీఐ కొట్టంగానే మీకు 2 పాస్వర్డ్ కొట్టంగానే సబ్మిట్ కొట్టంగానే మీకు ఈ 2 ఏపీఐ సీక్రెట్ అని 2 పాస్వర్డ్లు ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్లో చూపెడుతుంది అనమాట. ఆ 2 కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఏపీఐకి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏపీఐ సీక్రెట్ కూడా ఇందులోనే ఉంటాయి. 2 ఇస్తుంది అనమాట. సబ్మిట్ కొట్టంగానే 2 ప్రొవైడ్ చేసి అవి 2 కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ కొట్టాలి అంతే. సేవ్ కొడితే మీకు బ్రోకర్ ఇలా యాడ్ అయిపోతుంది. డెల్టా ఇండియా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ అయిపోతుంది. దీన్ని ఎగ్జాంపుల్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. మై స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నా కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెల్టా ఇండియా ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ, మీరు ఈ స్ట్రాటజీస్ క్లిక్ చేసి కింద వీడియో డిస్క్రిప్షన్లో స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఈ ఫ్రీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత ట్రేట్రాన్లో ఇక్కడ వచ్చేసరికి మీకు యాడ్ చేసుకున్న లింక్ క్లిక్ చేయగానే యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది మీ ఈ దాంట్లో. ఓకే, లింక్ క్లిక్ చేసి యాడ్ చేసి సబ్స్క్రైబ్ అని కొట్టుకోండి. ఇట్లా లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సబ్స్క్రైబ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. మీ అకౌంట్లో మై స్ట్రాటజీస్లో ఉంటాయి. అందులోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా ఇది ఉంది కదా, ఇక్కడ డిప్లాయ్ పేజ్లోకి వెళ్ళండి. డిప్లాయ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేపర్ ట్రేడింగ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ అనేది ఒక ప్రాక్టీస్, రియల్ మనీతో కాకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి సెటప్ అనమాట. ఇది చేసుకోవచ్చు. సెలెక్ట్ బ్రోకర్ వచ్చేసరికి డెల్టా ఇండియా. డిప్లాయ్ అని కొట్టంగానే డిప్లాయ్ అయిపోయింది. స్ట్రాటజీ వాజ్ డిప్లాయిడ్ లైవ్ ఆఫ్లైన్ అంటే ఇది కూడా ఒక పేపర్ ట్రేడింగ్ ఆప్ అనమాట. ఇప్పుడు డిప్లాయ్ పేజీలో మీకు చూపెడతాను. సో డిప్లాయ్ అయిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ ఈ విధంగా సెటప్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు చేయవలసింది ఏం లేదు. ఒకసారి సెటప్ చేసుకుంటే ఇది ఇక 365 days 24 hours రన్ అవుతూనే ఉంటుంది. వన్ టైం సెటప్ అనమాట. అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటాయి. డిలీట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి అచీవ్ అని కొట్టాలి. ఏదైనా స్ట్రాటజీ డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ లైవ్లో చేయాలనుకున్నారు అనుకోండి, మీ అకౌంట్లో ట్రేడ్స్ తీసుకోవాలంటే పేపర్ ట్రేడ్ ప్లేస్లో లైవ్ ఆటో. సో నాకు సబ్స్క్రిప్షన్ లేదు ఈ అకౌంట్లో, వేరే అకౌంట్లో ఉంది కాబట్టి లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ బ్రోకర్ ఏంటో అడుగుతుంది, అది లైవ్ ఆటోలో డిప్లాయ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ట్రేట్రాన్కి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఒకసారి మీకు చూపెడతాను. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఇక్కడ రిటైల్ అంటే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా సెట్ చేశారు ఫ్రెండ్స్. రిటైల్ NSE NFO అంటే ఓన్లీ BSE NSE స్ట్రాటజీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీకి వచ్చేసరికి రిటైల్ ప్లస్ అనేది ఒకటి తీసుకొచ్చారు NSE. MCX వచ్చేసరికి మీకు క్రూడ్ ఆయిల్ కమోడిటీ సెగ్మెంట్ ఉంటుందిగా, అది MCX సంబంధించింది.
దాని సబ్స్క్రిప్షన్ వేరే తీసుకోవాలి. దీని సబ్స్క్రిప్షన్ డిఫరెంట్. మీరు స్టాక్ ఆప్షన్స్ వీటికి సంబంధించి ఈ సబ్స్క్రిప్షన్ డిఫరెంట్. దేంట్లో అయినా 5 స్ట్రాటజీ ఇప్పుడు ఈ రిటైల్ 3 ప్లాన్స్ ఉంటాయి వీళ్ళవి సబ్స్క్రిప్షన్ రిటైల్ ప్లస్. ఇందులో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క ప్లాన్కి మీరు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవాలంటే లైవ్లో $300, 5 స్ట్రాటజీలు డిప్లాయ్ చేసుకోవాలంటే $1200, 5 కంటే అబో 12 స్ట్రాటజీలు డిప్లాయ్ చేసుకోవాలంటే $2500 ఇలా ఛార్జ్ చేస్తున్నారు. రిటైల్ ప్లేస్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంసీఎక్స్. ఈ ఎంసీఎక్స్లో వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్స్, క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఉంటుంది కదా, గోల్డ్ ఆప్షన్ దానికి సంబంధించింది. ఇక్కడ కూడా సేమ్. ఇది సపరేట్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఒక స్ట్రాటజీ మీరు లైవ్లో డిప్లాయ్ చేయాలంటే 1 కమోడిటీలో $300 పే చేయాలి. ఒకవేళ 5 స్ట్రాటజీలు కమోడిటీలు డిప్లాయ్ చేయాలంటే 1200. సేమ్ 12 స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే 2500. ఇది ఒకటి. ఇంకో ప్లాన్ వచ్చేసరికి డెల్టా. ఇప్పుడు మీకు డెల్టా ఉంది కదా, డెల్టా ఇండియా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అనమాట. ఇవి కూడా ఒక స్ట్రాటజీ లైవ్ అకౌంట్లో ఇక్కడ ఏదో ఒక అకౌంట్ డిప్లాయ్ చేసుకోవాలంటే $300 పే చేయాలి. ఒకవేళ 5 స్ట్రాటజీలు డిప్లాయ్ చేయాలంటే లైవ్ వాళ్ళకి $1200 కట్టాలి, $1200 తీసుకోవాలి. ఒకవేళ 12 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే వీళ్ళకి $2500 కట్టాలన్నమాట. ఇవి వీళ్ళే. సో వీళ్ళు ఓన్లీ 3 టైప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు: రిటైల్, ఎన్ఎస్సి, ఎన్ఎఫ్ఓ, ఫ్రీ, ఎంసీఎక్స్, డెల్టా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి సబ్స్క్రిప్షన్ ఫిక్స్డ్ ఛార్జెస్, ట్రేట్రాన్ యొక్క ఫిక్స్డ్ ఛార్జెస్ వాళ్ళ ఆల్గో యూజ్ చేస్తున్నందుకు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటా. మాన్యువల్ ట్రేడింగ్ సెటప్, ఆల్గో ట్రేడింగ్ సెటప్ చాలా సింపుల్. మా ఛానల్లో చాలా వీడియోస్ చేసాం ఆల్గో ట్రేడింగ్ సెటప్ మీద. అండ్ ఆల్సో 1500 ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అర్థం కానుంటే కింద కామెంట్ చేయండి. సో అర్థం కాక 1 or 2 times or 3 times చూడండి. మీకు నాకు మెసేజ్ చేసినా ఇంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలామంది ఫ్రెండ్స్ మళ్ళీ మెసేజ్లో అడుగుతున్నారు. ఇంత కంటెంట్ మీకు మెసేజ్ రూపంలో చెప్పలేను ఫ్రెండ్స్, అందుకే వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం కాకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు చూడండి. ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి ఏ విధంగా బేసిక్స్ గురించి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.